హాయ్! నిన్న ఎస్ఆర్‌హెచ్‌కి అలానే ఆర్ఆర్‌కి అయితే ఒక వండర్‌ఫుల్ మ్యాచ్ చూసామండి. కేవలం ఒక్క రన్ తోటైతే మ్యాచ్ అయితే గెలిచింది ఎస్ఆర్‌హెచ్ అయితే. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్‌కి గెలుపు అవసరం. ఆర్ఆర్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యే ఛాన్సులు 100% ఉన్నాయి కాబట్టి ఎస్ఆర్‌హెచ్‌కి కొంచెం ఈజీగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. లేకుంటే కొంచెం టైట్ అవుతుంది క్వాలిఫైకి వెళ్ళాలంటే. కాబట్టి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అయితే ఒకే ఒక్క రన్ తోటైతే ఒక రన్‌తో గెలిచినా ఖచ్చితంగా 2 పాయింట్స్ వస్తాయి కాబట్టి నెట్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వదు కానీ 2 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ 2 పాయింట్స్ అనేవి ఎస్ఆర్‌హెచ్‌కి గెలుచుకోగలిగింది. దీనిలో కారణాలు అనేది ఒకసారి చూద్దాం. అసలు ఈ మ్యాచ్ అంతా చాలా ఉత్కంఠ జరిగింది. కాసేపు ఆర్ఆర్ గెలుస్తుంది అనిపించింది. ఆల్మోస్ట్ మీరు ఎవరు చూసినా లాస్ట్ 3 ఓవర్‌లో వాళ్ళు కొట్టాల్సిన స్కోర్ చూస్తే 18 బాల్‌లో 27, 28 కొట్టాల్సిన టైంలో ఈజీగా ఎవరు చూసినా సరే ఖచ్చితంగా ఆర్ఆర్ గెలిచేస్తుంది అనుకుంటారు. 18 బాల్‌లో 27, 28 పరుగులు అంటే ఈజీ టార్గెట్. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి మ్యాచ్‌ని గెలిపించారు. గెలిపించి మ్యాచ్‌ని అయితే ఒక్క రన్ తేడాతో గెలుచుకోవడం చూసాం మనం ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే. చూద్దాం లాస్ట్